ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు మనము మన జీవిత వ్యవహారంలో ఈ వేటిని అన్వయించుకొని వేటిలాగా మనం జీవించాలి ఎట్లా అనేది మనము కొన్ని పద్ధతుల ద్వారా మనం నేర్చుకుంటాం కదా. ఒకటేమో చూసి నేర్చుకునే పద్ధతి ఒకటి, విని నేర్చుకునే పద్ధతి ఒకటి, ఆచరించి నేర్చుకునే పద్ధతి ఒకటి. అంటే చూసి అంటే ఎవరినన్నా చూసి మనం నేర్చుకుంటాం ఏదన్నా పని కానీ ఏది కానీ. విని అంటే ఎవరైనా చెప్తే విని నేర్చుకుంటాం, చేస్తాం. అది ఒకటి మనం చేస్తే మన అనుభవంతో నేర్చుకుంటాం. అన్నిటిని మనం చేయాలంటే ఈ లైఫ్ టైం అయితే సరిపోదు. అదేవిధంగా మనకు మన జీవన విధానంలో కొన్ని జంతువులను అన్వయించుకొని మనం అంటే దీనిలాగా ఉండాలి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని అరే కుక్క అంటే వాడికి చాలా కోపం వస్తుంది. అరే నువ్వు పులిలాగా ఉన్నావంటే ఇట్లా చాలా వానికి రాజసం ఉట్టి పడుతూ ఉంటుంది. అదేవిధంగా మన జీవితానికి దగ్గరగా ఉండేటి ఒక 3 జంతువులు ఉంటాయి అన్నట్టు. ఏంటిదంటే ఒకటి సింహం, రెండవది గాడిద, మూడవది తోడేలు. మిగతా ఉన్నవి అంటే పొదుపు గురించి ఆలోచించుకోవడానికి పందిని అట్లా తీసుకుంటారు. ఒక మంచితనము హార్డ్ వర్క్ కంటే ఆవును తీసుకుంటారు. కానీ ఒక లౌక్యంగా ఒక మామూలు దానికి తీసుకునేటప్పుడు వీటి గురించి అన్వయించి మనం డిస్కస్ చేద్దామండి. వీటిని మనం చేసుకోవచ్చు. కాకపోతే వీటిని పులి బలము కలిగినది, రాజసం ఒట్టి పడుతుంది దానిలో. అది రాజుగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. అంటే అందరిలో ఒకటిగా కాకుండా తాను సతాగా ఉండేటట్టు ఉంటుంది. చాలా బలమైనది కూడా. అది వేటాడుతుంది. వేటాడి తిన్న తర్వాత మిగిలినది ఎవరు తిన్నా దానికి సంబంధం లేదు. ఒకసారి దాని కడుపు నిండిందంటే మళ్ళీ ఆకలి అయ్యేంత వరకు మళ్ళీ దాని పక్క నుంచి జంతువు పైన కూడా అది వేటాడదు. అది దాని లక్షణం. దాని లక్షణంలో ఇంకోటి ఏంటిదని అంటే అది గ్రూపు మెయింటైన్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి పుట్టిన పిల్లలే ఎదిగితే వాళ్ళని తరిమేస్తుంది. అది ఇండిపెండెంట్గానే ఉంటుంది. చాలా రాజటీవ్గా రాజసం ఉట్టిపడేటట్టు బ్రతుకుతుంది. అదొక క్వాలిటీ. మన దాంట్లో చూడు, ఒక రాజకీయ నాయకుడు ఎదిగిందంటే తన యొక్క వారసుని మళ్ళీ రాజకీయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాన్ని ఇప్పుడు పులికి అన్వయించడానికి వీల్లేదు. అదేవిధంగా గాడిద ఏంటంటే అది పొద్దుస్తూ పని చేస్తూనే ఉంటుంది. దానికి ఏం బెనిఫిట్ జరుగుతుంది అనేది అది ఆలోచించదు. అది ఏ పని చేసి ఏమి సంపాదించినా దాని యజమానికి లాభం, కానీ దానికి మాత్రం ఏం లాభం లేదు. అది పని చేస్తూ ఉంటుంది. అది పని చేసినందుకు యజమాని కాస్త అదొక రకమైన లైఫ్. ఇంకొకటి తోడేలు ఉంటుంది. తోడేల లక్షణం ఏంటిదంటే పులి ముందు వెళ్తుందంటే పులి వెనకాల దాని పిల్లలో లేకపోతే దాని వేరేటియో రావు. దాని తోడేలు గుంపు వెంబడిపోతూ ఉంటుంది. తోడేలు గుంపు వెంబడిపోయి ఏం చేస్తుంది అంటే అది తిని వేటాడి వెళ్ళిపోయిన తర్వాత మిగతాది తింటూ అది దాని వెంబడే ఉంటుంది అన్నట్టు. ఒక వరస్ట్ కండిషన్ ఏదైనా వస్తే పులి వీక్ అయిందనుకో, వేటాడలేని పరిస్థితి అయిందనుకో, ఈ గుంపే దాన్ని దాడి చేసి పులినైనా కూడా తినగలుగుతుంది. అది దాని లక్షణాలు. మళ్ళీ ఒక మంచి బెస్ట్ క్వాలిటీ ఏంటి అని అంటే తన పిల్లలకు హౌ టు హంట్, ఎట్లా వేటాడాలని నేర్పిస్తుంది. వేటాడని ఎట్లా నేర్పిస్తుంది, సమాజంలో ఎట్లా ఉండాలి నేర్పిస్తుంది. తర్వాత అది సంపాదించినది అన్నిటికీ పంచుతుంది. మిగతా తోడేళ్ళకు కూడా పంచుతుంది. కాబట్టి వాటిలో ఇంటర్నల్ స్ట్రగుల్ రాదు, అంతర్యుద్ధం రాదు. ఎందుకంటే తెచ్చిందాన్ని సమభాగాలుగా పంచుతుంది. అంటే ఏదైనా కూడా అట్లనే పంచగలుగుతుంది. ఈ కలిసికట్టుగా అంటే టీం వర్క్ అన్నమాట. ఇంకోటి ఆ గుంపు దేన్ని అటాక్ చేస్తే శత్రువు యొక్క దారి మూచి అంటే అది పరిగెడకుండా చేసి దాన్ని దాడి చేస్తూ ఉంటుంది. ఇదే పులిలో మనం చూసుకున్నట్టుంటే ఒక్కొక్కసారి పులి కొమ్ములున్న జంతువును శ్రద్ధగా వేటాడకపోతే, దాన్ని తెలివిగా వేటాడకపోతే దాని కొమ్ములు గుచ్చుకొని అది సిక్కయి పులి చనిపోయిన రోజులు ఉంటాయి. కానీ తోడేలు విషయంలో కాదన్నమాట. తోడేలు గుంపుగా టీం వర్క్ చేస్తుంది. వచ్చిన ఫలితాన్ని తన సభ్యులకు పంచుకుంటారు. వాళ్ళు ఏదన్నా వేటాడినా కూడా కలిసికట్టుగా వేటాడి ఫలితాన్ని కలిసికట్టుగా అనుభవించుతాయి.
వాళ్ళ పిల్లలకి వేటాడడం నేర్పిస్తుంది, సమాజంలో తిరగడం నేర్పిస్తుంది. ఈ 3 జంతువులను మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ఎలాంటిది అవలంబిస్తే బెటరో అనేది ఆలోచించుకునే ఛాన్స్. ఇది చిన్న ఉపమానాలు, జస్ట్ మనకేంటంటే చెప్పుకోవడానికి, మనం డిస్కస్ చేసుకునటానికి, ఎవరన్నా నలుగురు మాట్లాడుకునేటప్పుడు పనికొచ్చే మాటలు ఇవి. సరే, మనం ఎలా ఉండాలనేది మన లౌక్యానికి వదిలేద్దాం. థ్యాంక్ యూ. నచ్చితే అభినందించండి. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న విషయము, మనం చిన్నగా అర్థం చేసుకోవడానికి చెప్పుకునే ఉపమానాలు ఇవన్నట్టు. మనకు ఫ్రెండ్స్ ఉంటారు జీవితంలో, ఎక్కువ మందో తక్కువ మందో ఫ్రెండ్స్ ఉంటారు. వాటిలను మనకు డిస్క్రిప్షన్ చేసుకొని వాళ్ళను ఎలాంటి ఫ్రెండ్స్ అనేదాన్ని మనం అంటే ఒక తమాషా కింద చెప్పుకోవాలని అనుకుంటే, ఒక అతను ఏది మెడికల్ భాషలో చెప్పాలంటే ఆయుర్వేదిక్ ఫ్రెండ్ అన్నట్టు. ఆయుర్వేదిక్ ఫ్రెండ్ అంటే, ఆయుర్వేదము మందులో మనం వాడితే ఏం చేస్తామంటే అది లాంగ్ రన్ తీసుకున్నా కూడా క్యూర్ అయితే పర్మనెంట్గా క్యూర్ అయిపోతూ ఉంటుంది డిసీజ్. ఫ్రెండ్స్ దాంట్లో కూడా అంతే అన్నట్టు, ఎంబడి ఉంటారు మనతో ఉండి వాళ్ళతో నష్టం ఏం లేదు, మనం ఏదైనా హెల్ప్ అయితే హెల్ప్ జరుగుతుంది, ఓకే. అది ఇంకో రెండవది ఏంటంటే అలోపతిక్ ఫ్రెండ్ అన్నట్టు. అలోపతిక్ అంటే ఇన్స్టెంట్గా అన్నట్టు, నీకు ఆపద వచ్చిందంటే ఆదుకుంటారు, మామూలుగా ఆపద వచ్చిందంటే ఆదుకుంటారు, మామూలుగా ఫ్రెండ్షిప్ చేస్తారు. కానీ వాళ్ళతోటి ఒక ప్రమాదం కూడా ఉంటుందండి. వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు హర్ట్ అయితే తొందరగా వాళ్ళు నీకు హాని కూడా తలపెట్టే ఛాన్సెస్ ఉంటుంది. మూడవది హోమియోపతిక్ ఫ్రెండ్. హోమియోపతిక్ ఫ్రెండ్ అంటే వాళ్ళు ఎంబడే ఉంటారు. ఇక వాళ్ళన్నిటికన్నా ఎంబడి ఉంటే వాళ్ళు ఏంటంటే ఒక గుంపులో మంది ఉన్నారని చెప్పుకోవడానికి పనిచేస్తారు. అంటే ఇప్పుడు ఏమో హోమియోపతి మందులలాగా లాంగ్ రన్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, జరగకపోతే జరగదు అనే మన నమ్మకం ఎట్లుంటుందో మన ఫ్రెండ్స్ అలా కూడా అట్లనే ఉంటారు. ఇది జస్ట్ ఫన్నీ కొరకు చెప్పుకునే విషయాలు. థ్యాంక్ యూ.